హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రజని. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. అరుణాచలం ఈ మధ్య చాలా వినబడుతున్న పేరండి అరుణాచలము. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని వస్తున్నారు. అక్కడ ప్రదేశం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అనేసి చాలామంది అయితే వెళ్ళి అక్కడ శివుణ్ణి అయితే దర్శించుకొని వస్తున్నారండి. పంచభూత లింగ క్షేత్రాలలో మనకు 4 కూడా తమిళనాడులోనే ఉన్నాయండి. ఒకటైతే అరుణాచలంలోని అగ్నిలింగము, రెండవది కాంచీపురంలో పృథ్వీలింగము, మూడవది చిదంబరంలో ఆకాశలింగము, నాలుగవది జంబుకేశ్వరంలో జలలింగము. ఇక 5వది మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో వాయులింగం. ఇక్కడ మనకు శివుడు వాయులింగం రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈ అరుణాచలం రావడం అయితే ఇది 2వసారి అండి. 3 ఇయర్స్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి వచ్చానండి. 15 మెంబర్స్ కలిసి మేము గోల్డెన్ టెంపుల్ సేవకి వెళ్ళామండి. అదే కాకుండా అక్కడ 15 టెంపుల్స్ వరకు కూడా విజిట్ చేశామండి మేము. నేను నా లైఫ్లో చేసిన లాంగ్ టూర్ ఏది ఉందంటే అదేనండి నేను మర్చిపోలేనిది. ఎందుకంటే నేను అప్పటి వరకు కూడా ఎంతసేపు భర్త, పిల్లలు, బాధ్యతలు వీటిలోనే మునిగిపోయేదాన్ని. సరే పోదాంలే అనేసి నేను అనుకొని వెళ్ళాను నేను. కానీ చాలా సంతోషంగా అనిపించిందండి అప్పుడు. అసలు నేను అప్పుడు పోవడానికి కారణం కూడా మా ఫ్రెండ్ అండి. నాకు అప్పటికి కాళ్ళు ఫ్రాక్చర్ అయిన ఉండే. నేను అరుణాచలం వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ చేస్తానో లేదో అని అనుకున్నాను. కానీ సక్సెస్ఫుల్గా నేను అప్పుడు కూడా ఆ కాలు నొప్పితో కూడా గిరి ప్రదక్షిణ చేశానండి. ఏదైనా కానీ మన మనిషి జీవితంలో ఆరోగ్యం బాగున్నప్పుడే ఇలాంటివన్నీ చూడాలనుకుంటే చూడొచ్చు, తిరగాలంటే తిరగొచ్చండి. ఆరోగ్యం సహకరించినప్పుడు అప్పుడు ఎట్లాగూ ఇంట్లోనే ఉంటాం కదండి. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా మన కాళ్ళు, కళ్ళు ఇవన్నీ బాగున్నప్పుడే మనం చూడాలనుకున్నవన్నీ చూడాలి, మనం తిరగాలనుకున్నవన్నీ తిరగాలనేసి పుణ్యక్షేత్రాలను అయితే వెళ్తూ ఉన్నానండి. అందులో భాగంగానే రీసెంట్గా తిరుపతి సేవకి వెళ్ళానండి. ఆ సేవ నుంచి నేను మా పెద్దబ్బాయి తిరుపతిలో సేవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరుణాచలం వచ్చామండి. అక్కడే ఈ స్వామివారిని మరలా ఒకసారి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కూడా చేశామండి. మేము తిరుపతి నుంచి అయితే ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి. ఎండ చాలా బాగా కొడుతుంది. ఈ ఎండలో ఇంకా గిరి ప్రదక్షిణ అంటే కష్టమే కదండి. సరే ముందుగా మనమైతే స్వామివారిని చూసుకుందాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామనేసి నేను మా అబ్బాయి అయితే టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళిపోయామండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా దగ్గర నుంచి నేనైతే ఆ స్వామివారిని చూడడం జరిగిందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. దర్శనం అనంతరం అయితే మేము బయటకు వచ్చేసి రాజగోపురం నుంచి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. అప్పుడైతే టైం వచ్చేసి 4 అలా అవుతుందండి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పటికైతే.
నడవాలనుకునే వాళ్ళు నడక మార్గం ద్వారా ప్రదక్షిణ చేయవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలుండి నడవలేననుకునే వారైతే ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తూ అక్కడున్న ఆలయాలన్నీ కూడా మనము చూస్తూ దర్శించుకొని వెళ్ళొచ్చండి. గిరి ప్రదక్షిణలో మనకు ముందుగా కనిపించేదైతే ఇంద్రలింగం అండి. ఇది ఇంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇంద్రలింగం అంటారంట. ఈ లింగాన్ని చూడడం వల్ల మనకి శ్రేయస్సు మరియు దైవిక రక్షణ కలుగుతుందని అంటారు. ఇక రెండవదైతే అగ్నిలింగం అండి. ఇది అగ్నిమూలకాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించి మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మూడవదైతే యమలింగం అండి. మృత్యుదేవుడైన యముడితో సంబంధం కలిగి ఉంది. మనలోని భయాలను అధిగమించి అంతర్గత శక్తిని సాధించడంలో మనకు సహాయపడుతుంది. అలాగే నాలుగవదైతే నైరుతి లింగం అండి. అడ్డంకులను మరియు ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుందండి. ఇంకా ఐదవదైతే వరుణలింగం. ఇది జలమూలకాన్ని సూచిస్తుంది మరియు భావోద్వేగ సమతుల్యతలను కాపాడుతూ ఉందండి. ఇంకా ఆరవదైతే వాయులింగము. వాయుమూలకాన్ని సూచిస్తుంది. జీవశక్తిని మరియు శారీరక ఆరోగ్యాన్ని మనకి ఇస్తుందండి. ఏడవది వచ్చేసి కుబేరలింగము. సంపద మరియు సమృద్ధితో ముడిపడి ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే ఈశాన్యలింగం అండి. ఇది ఆధ్యాత్మిక జాగృతి మరియు దైవిక అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తుందండి. అరుణాచల కొండ చుట్టూ చెప్పులు లేకుండా నడుస్తూ భగవంతుణ్ణి జపించడం అనేది సంవత్సరాల తరబడి తపస్సు చేయడం లేదా ధ్యానం చేయడంతో సమానమని నమ్ముతారు. అరుణాచల కొండను సాక్షాత్తు శివుని స్వరూపంగా భావిస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోయి సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పౌర్ణమి రోజైతే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికైతే చాలామంది వస్తుంటారండి. ఆ పున్నమి వెలుతురులో వేలాది మంది భక్తులు స్వామివారికి అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు ఇక్కడైతే మోక్ష మార్గం అనేది కనబడుతుందండి. ఇక్కడ చిన్నగా ఉంటుందండి ప్లేస్ అయితే. ఇందులో నుంచి దూరి రావడం వల్ల మన పాపాలు అనేసి తొలగిపోయి మనకు మోక్షం కలుగుతుందని అంటారండి. ఇక్కడైతే మాకు ఫ్రెండ్స్ కనిపించారండి, మా వాళ్ళు. వాళ్ళని చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు కనబడితే ఆ సంతోషమే వేరే కదండి. మమ్మీ ఫైనల్లీ కంప్లీటెడ్. అవును, ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. ఇది సెకండ్ సారి గిరి ప్రదక్షిణ చేయడం. నేను ఫస్ట్ సార్ నేనే గుర్తుకొస్తున్నా అనుకో. లేదులే, చేస్తే మనకు కూడా పుణ్యమే కదరా. కానీ ఈసారి తొందరగా వచ్చినాం రా, ఇంకా 4 గంటలలో వచ్చేసినాం. నేను ఆట వచ్చినాం. అబ్బా, మీ ఆడవాళ్ళ గుంపు ఉందానికి ఆడవేయడం ముచ్చట కూడా కూర్చుంటారు. అప్పుడు కూడా ఏ ముచ్చట పెట్టలేదురా. చాలు 4 గంటలు వచ్చినాం మమ్మీ. అవును మరి అప్పుడు అంతే 4:15 గంటలలో వచ్చేసినాం అంతే. అంతకన్నా ఎక్కువేం పడలే మాకు కూడా. సర్లే ఊకో, పోతా పోయినా. అయ్యో, ఫైనల్ అయిపోయింది గ్యాస్. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దాం ఒకసారి. ఇంకా లాస్ట్ ఫైనల్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ఓం నమ శివాయ లేదా శివమంత్రాలను చదవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండి మనము ఆ దేవుని ధ్యాసలోనే ఉంటే చాలా మంచిదండి. ఇక్కడ వాతావరణం అయితే అక్టోబర్ నుంచి
మార్చి వరకు కూడా చాలా బాగుంటుందండి. వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం ఉండడానికైతే ఆశ్రమాలు ఉంటాయి, ధర్మశాలలు, హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి అక్కడ. మొత్తానికైతే మా గిరి ప్రదక్షిణ అయిపోయిందండి. 4 అవర్స్ పట్టిందండి మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికైతే. అరుణాచలం కొండ చుట్టూ నడవడం మనము శివునితో అనుసంధానం కావడానికి గొప్ప మార్గం అనుకోవచ్చండి. మీరు కూడా ఈ పవిత్ర యాత్ర చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని రండి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనము ఇప్పుడు ఈ క్షణం మాట్లాడుతున్న మనిషి మరుక్షణం మాట్లాడతామన్న నమ్మకం లేదండి. అందుకోసమే మనము జీవిస్తున్న మన జీవితాన్ని ప్రతి క్షణం కూడా సంతోషంగా జీవిస్తూ ఆ దేవుడి ఆధ్యాత్మిక చింతనలో ఉండాలనేసి నేను ఈ తీర్థయాత్ర అనేసి తిరుగుతున్నానండి. మీరేమంటారో చెప్పండి మరి ఇంకా.